తీసుకుపోయి మోషన్ మూవ్ చేస్తా గ్యారెంటీగా. ఇక వీళ్ళిద్దరనే కాదు, ఏ అధికారి అయినా ఇట్లాంటి అన్యాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తా. ఇప్పుడు ఇద్దరు అధికారులు అన్యాయం మాకు చేశారు కాబట్టి ఇలా మా విధులకు కూడా ఆటంకం కల్పించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద ఇప్పుడు కేసు నమోదు చేసినాం. రేపు ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నిమిషం ఫస్ట్ థింగ్ అలాగే ఒక నిమిషం అని ఇచ్చిండు రైట్. జెడ్పీటీసీ గారి విషయంలో కూడా చెప్తున్నా, ఫస్ట్ థింగ్ నిర్సిగ్గుగా నిర్లజ్జగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి డబ్బులకి అమ్ముడు పోయేటోడు కూడా మమ్మల్ని మాట్లాడితే ఎట్లమని. ఇలా కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి గెలిపించారు. ఎవరైనా కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇలా మేము మా పార్టీ దాని బీఫామ్ మీద గెలిస్తే నీకు నిజంగా రేషం ఉంటే, నీకు నిజంగా మీ ఈ పార్టీస్ పెట్టిపోయి అమ్ముడు పోయేటోళ్ళు, అమ్ముడు పోయే ఎమ్మెల్యేలకు కావచ్చు, అమ్ముడు పోయే జెడ్పీటీసీలు కావచ్చు, అమ్ముడు పోయే ఎంపీపీలు కావచ్చు, అమ్ముడు పోయే ఎంపీటీసీలు కావచ్చు, అమ్ముడు పోయే కౌన్సిలర్ కావచ్చు. నేను చెప్తున్నా, మీకు నిజంగా రేషం ఉంటే కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు రాజీనామా చేసి పోరాదు పోయి మిమ్మల్ని ఎవరున్నామంటున్నాడా? బరాబర్ వాళ్ళు ఇష్టం ఉన్నచ్చు వాళ్ళ నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే మేము ఎందుకు ఊకుంటామండి? ఖచ్చితంగా మేము కూడా ఘాటుగానే స్పందిస్తాం. ఈడ భయపడేది ఉండదు. వాళ్ళేదో అధికార పార్టీలు ఉన్నాము మేము మా వాళ్ళని బెదిరిస్తామంటే ఈడ భయపడేటోడు ఎవరు లేడు. ఈడ చేతు గాజులు వేసుకొని ఉన్నోడు కూడా ఎవరు లేడు. 101% వాళ్ళు చేసేది అన్యాయం, వాళ్ళు చేసేది తప్పు. అసలు అక్కడ ఉన్న జెడ్పీటీసీ ఒక రౌడీ షీటర్ని పెట్టి ఆ రౌడీ షీటర్ మాట్లాడితే కూడా నేను జవాబు చెప్పాను. ఖచ్చితంగా ఒక రౌడీ షీటర్కి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఆన్ కంప్లైంట్ ఆఫ్ ఎనీ ఆఫీషియల్ ఎవరైనా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. చేసి విచారణ చేపడతాను సిపి గారు. విచారణ దోషి వెళ్తే అప్పుడు ఎఫ్ఐఆర్ ముందుకెళ్తుంది. మేము ఇచ్చిన దాని మీద కూడా చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ చేస్తా అని చెప్పి సిపి గారు చెప్పిన, ఎంక్వైరీ చేసి చేస్తా అని చెప్పి ఆన్ మెరిట్స్ చేస్తా అని చెప్పి. థ్యాంక్ యూ అన్న.